మినిమం 4 తరాలు అంటే ఒక్కొక్క తరము ఒక 50 సంవత్సరాలు వేసుకుందాం పోనీ కనీసానికి. ఒక తరం 50 సంవత్సరాలు సేద్యం చేసుకున్నా కూడా ఒక 200 సంవత్సరాల నుంచి ఆ భూమిని నమ్ముకొని ఇన్ని కుటుంబాలు ఇంతమందివి బతుకుంటూ వచ్చినాము. అలాంటి భూమిని ముందుగా 74 నుంచి 76 మధ్యలో డీజిల్ షెడ్ కోసం 35 ఎకరాల ల్యాండ్ ఆ కాలంలో రైల్వే కింద పోయింది. అది ఆ పోయిన సమయంలో అప్పుడు కూడా మేము ఏది అంటే న్యాయస్థానం ద్వారా కొట్లాడి నష్ట పరిహారం తెచ్చుకోవడం జరిగింది. అప్పుడున్న అడ్వకేటు అహ్మద్ సార్ ఆయన రీసెంట్గా చనిపోయింది. ఆయన కూడా మా నాన్నలకు మా తాతలకు ఏం తెలియని వారిని పట్టుకొని ఆయన కోర్టులో వాదించి గెలిచి 90% ఆసాంకి 10% దేవస్థానానికి ఇప్పించడం జరిగింది ఆ కాలం అప్పుడు 76లో. ఆ తర్వాత మాకు అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది. అంటే మన ల్యాండ్లు మనకి ఎక్కడికి పోవనే ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా కొనుగోలు చేసుకోలేక ల్యాండ్ అక్కడ ఉన్న దాంట్లోనే మా దాంట్లో మాకు చేతులు మాట. దీనికంటే ముందు ఆ 400 ఎకరాలు ఒక 5-6 భూస్వాముల చేతిలో ఉండేది. యాక్చువల్గా మేము ఎవరమ్మా ఆక్రమితం కాము. మేము ఇప్పుడున్న రైతులం మేమంతా వారి దగ్గర మా నాన్నలు మా తాతలు జీతాలు ఉండి ఆ జీతాలు ఉన్న వాళ్ళకే వాళ్ళు కొద్ది అమ్ముకొని వాళ్ళు బయట కొనుక్కొని మమ్మల్ని అక్కడ సెట్ చేసేది వాళ్ళు. అంటే వాళ్ళకు ముందే తెలిసి ఉంటుంది అది దేవస్థానం ల్యాండ్, దాంట్లో మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే ఉద్దేశం వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి అది మా దాంట్లో మమ్మల్ని అలా హక్కుదారుని చేసినట్టుగా వెళ్ళిపోయారు. మా దగ్గర డబ్బులు తీసుకొని కొనడం జరిగింది. అప్పటి నుంచి మేము అట్లనే ఉన్నాం సార్. కాబట్టి ఈ మధ్య కాలంలో మనకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం తర్వాత జాగాలు తీసుకోవడానికి వచ్చారు. దానికంటే ముందు ఒక ప్రజాప్రతినిధి కూడా సర్వే పెట్టించి ఎవరెవరు దాని మీద ఉన్నారు అనేది నిర్ణయించడం జరిగింది. ఆ ల్యాండ్ మీద ఎవరు ఉన్నారు ఆ వారికి ఎంత ఉంది అని. తర్వాత పాని చెప్పిద్దాం అనుకున్నారు, దాన్ని పట్టా కూడా చెప్పిద్దామని ప్రయత్నం చేసి ఆ క్రమంలో. కాకపోతే ఏంటంటే మాది మడుకుంట శివారు కింద ఉంటుందంట, పక్క విలేజ్ కాబట్టి దాని వాల్యుయేషన్ 1 lakh ఏమో కట్టి 70% మీరు కట్టండి, 30% మాఫ్ చేస్తామనే దాని మీద వచ్చింది. కాకపోతే అక్కడ ఉన్న మేము రైతులము 30% కూడా కట్టలేని వాళ్ళమే అందరం. అంటే అంతా లేబర్ పని చేసుకునే వాళ్ళం, ప్లస్ ఆ ల్యాండ్ మీద ఆధారపడ్డ వాళ్ళం. ఆడ కట్టలేకపోయినాం. కొంచెం తగ్గించండి, 70 కాకుండా 30% కడతాం, 70% మాఫ్ చేయండి మేము అన్నాం. ఆ క్రమంలో అది మాకు కుదరకుండా ఏమవుతుందిలే అన్నట్టు కొంతమంది మనము ఆల్రెడీ కోర్టు ద్వారా పొంది ఉన్నాం మన హక్కుదారులు అనే ఉద్దేశంతో అది అక్కడితో సంసిపోయింది. ఆ తర్వాత ఈ కోచ్ ఫ్యాక్టరీ జాగాల కోసం రావడం జరిగింది. మేము 76లో వచ్చినటువంటి తీర్పును ఆ జడ్జిమెంట్ కాపీని తీసుకొని హైకోర్టులో వేయడం జరిగింది. అప్పుడు హైకోర్టులో వేసి కొట్లాడిన క్రమంలో కొంచెం ఆగింది అది. ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రజాప్రతినిధులు, కలెక్టరు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ సమావేశపరిచి మీరు ఎందుకంటే డెవలప్మెంట్ కోసం మీరు అంటే ఇక్కడ ఉన్నదే మా అంటే ఒక 400 కుటుంబాలు ఉండొచ్చు, కానీ మన దగ్గర పడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మీకు కూడా ఇది ఉంటుంది, మీ పిల్లలకు కూడా ఇందులో ఉపాధి దొరుకుతుంది, అంటే మీరు బతకడానికి అన్ని బాగానే ఉంటాయన్న ఉద్దేశంతో మమ్మల్ని మభ్యపెట్టి, సరే మభ్యపెట్టారో అది నిజమో తెలియదు, మొత్తానికైతే ఒక 8 లక్షల రూపాయలు మాకు కంపెన్సేషన్ కింద కట్ చేయడం జరిగింది. అప్పటి వరకు మాకు ఆ ల్యాండ్కి ఎంత కట్టించలో ఎవరికి తెలియదు, మాకు దీనికి ఇంత వచ్చిందనేది తెలియదు. అది మొత్తం రిలీజ్ అయ్యి ఆర్టీఓ లెటర్ ఇచ్చినప్పుడు అప్పుడు తెలిసింది మాకు ఒక 28-30 కోట్లు ఏమో దేవుడికి పోయింది, మాకేం 18 కోట్ల వరకు మాకు అంటే ఒక ఎకరానికి 8 లక్షలు మాకిచ్చి 25 లక్షల చిల్లర దేవునికి వేయడం జరిగింది. ఇక దాని విషయంలో మేము కొంచెం మాట్లాడితే వాళ్ళు మమ్మల్ని కొంచెం బెదిరించిల్లు, ఇవ్వచ్చుడే ఎక్కువ మీకు ఇంతకంటే రావు అన్నట్టు బెదిరించిల్లు. కాకపోతే దానికంటే ముందే మమ్మల్ని హైకోర్టు నుంచి విత్డ్రా చేయించిల్లు వాళ్ళు. ఆ విత్డ్రా చేయించిన కారణం మేము వినడం జరిగింది. సరే మా పిల్లలకన్నా ఉపాధి కలగాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ గారి చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఆ సమస్యను ఇక్కడి వరకు వచ్చి ఈ సమస్య జేఏసీ ద్వారా ఇక అందరి ప్రజా సంఘాలకు తెలిసే విధంగా చేసినాం సార్. కాబట్టి మేము కోరుకునేది ఏం లేదు, ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు పోయేది. ఎందుకంటే ఒక కుటుంబంలో నలుగురు వేసుకుని ఒక 450 మంది మేము రోడ్డు మీద పడ్డాం ఆల్రెడీ. మమ్మల్ని నమ్ముకొని అక్కడ ఉన్న ప్రత్యక్షంగా మేము ఇదైనా పరోక్షంగా కూడా అలా కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళు ఒక 40 అంటే ఒక 1000 మంది మేము లాస్ అయినట్టు అక్కడ, అంటే ఉపాధి లేకుండా. ఇప్పుడు వేరే ఊరికి పోలేము, మాతో పాటుగా సరే ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే కూడా మాకున్న పాడి పశువులు కూడా ప్లేస్ లేదు తిరగడానికి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మాకు ఎట్లయినా ఈ యొక్క సంఘీభ సభ నుంచి మీరు ఎంతవరకు తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారో మీకు వీలైనంత వరకు చేసి మాకు ఉపాధి కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ సభగా మేము అందరూ కోరుకుంటున్నాం.
మా భూమి విషయం గది సార్. అంతకంటే చెప్పేది ఏం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.